వెల్కమ్ టు ఎస్4 మీడియా. నేను మీ రేఖ. ఈరోజు మనం పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో అయితే ఉన్నాం. చిత్రాడ గ్రామంలో మార్చి 14న మహాకుంభమేళ జరగబోతుంది. ఆ మహాకుంభమేళ ఏంటి అనుకుంటున్నారా? జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం చాలా ఘనంగా జరగబోతుంది. 11 ఏళ్ళు జరిగిన సభలన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయే సభ ఒక ఎత్తు. ఇప్పటి వరకు జరిగిన మీటింగులన్నిటికంటే కూడా ఈ మీటింగ్ని రాజకీయ నాయకులే కాదు, జనసేన కార్యకర్తలే కాదు, ప్రజలే కాదు, అందరూ చాలా అంచనాలతో ఏం జరుగుతుందా, ఎలా జరుగుతుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు శ్రీ పిఠాపురం అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ రోజు స్పీచ్ ఇవ్వడం, ఆ స్పీచ్లో ఏం మాట్లాడతారని యావత్ తెలుగు రాష్ట్రాలే కాదు పక్క రాష్ట్రాలు కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాయి. అంతేకాదు ప్రధాని మోడీ గారు పవన్ కళ్యాణ్ని తుఫాన్ అని పిలిచారు. ఆ తుఫాన్ ఇక్కడ ఎలాంటి తుఫాన్ని సృష్టిస్తూ మాట్లాడుతుందో, ఎలాంటి జనసంద్రం, ఎంత జనసంద్రం ఇక్కడికి తరలి వస్తారో, ఎలాగా అంగరంగ వైభవంగా ఈ వేడుకనే జరగబోతుందని చెప్పేసి చాలామంది ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ కార్యక్రమాలు అన్నవి కూడా మొత్తం మొదలు పెట్టేశారు. మొత్తం 120 ఎకరాల్లో 24 ఎకరాల్లో మొత్తం ఫెన్సింగ్ అది ఏర్పాట్లు చేసి స్టేజ్ కదంతా మనం ఇక్కడ చూస్తున్నట్లయితే మొత్తం సిమెంట్ దిమ్మతో ఎలాంటి ఆటంకం జరగకుండా మొత్తం ఇక్కడ అధికారులు అనేది ఏర్పాట్లు చేస్తున్నారనమాట. ఇదంతా కూడా సిమెంట్తో ఇక్కడ స్టేజ్ అనేది నిర్మించడం జరుగుతుంది. వచ్చేవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, అధికారులు పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్టేజ్ అనేది కూడా సిమెంట్తో ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అలాగే మనం చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ఇక్కడ క్రేన్లు జరుగుతున్నాయి. చుట్టుపక్కల రాజకీయ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చేవాళ్ళు, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మగవాళ్ళు ఏ సెక్షన్కి ఆ సెక్షన్ పెడుతూ ఎవరికి ఇంత ఇబ్బంది కలగకుండా ఎంతోమంది లక్షల్లో జనాలు ఇక్కడికి వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. అందులోనూ ఇది వేసవికాలం కాబట్టి వచ్చే వాళ్ళకి ఎంతో దూరం నుంచి వస్తారు. ట్రావెలింగ్కి ఇబ్బంది కాకుండా వాళ్ళు తినడానికి, తాగడానికి అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. ఇక్కడ జనసేన కార్యకర్తలు అలాగే స్వతంత్రులుగా చాలామంది వాలంటీర్స్, ఇక్కడ పిఠాపురం ప్రజలు, చిత్రాడ గ్రామం ప్రజలు అందరూ కూడా వాలంటీర్లుగా వచ్చి ఆ రోజున పనిచేస్తారు. అలాగే ఇక్కడ కూడా పనిచేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మాటలో అయితే చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ మొత్తం ఇదంతా ఈ ఏరియా అంతా కూడా ప్రజలతో ఆ రోజు నిండిపోబోతుంది. మొత్తం ఆ రోజు సుమారు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు జనాభా వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇన్నాళ్ళు జరిగిన సభలు ఒక ఎత్తు, ఇప్పుడు జరిగిన సభలు ఒక ఎత్తు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారా, ఎలాంటి స్పీచ్ ఇస్తారా, అలాగే పార్టీ కార్యకర్తలు ఆ రోజు పార్టీలో పనిచేసే వారికి ఎవరెవరికి ఎలాంటి పొజిషన్లు ఇస్తారు, ఎలాంటి కొత్త కమిటీలు ఏర్పడతాయి, ఏం చెప్తారని చెప్పేసి కార్యకర్తలు మొత్తం అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. పోలీసులు కూడా ఇక్కడ ప్రోటోకాల్స్ అన్నీ ఎలా పకడ్బందీగా పెట్టాలి అని చెప్పేసి వాళ్ళైతే ప్లాన్ చేస్తున్నారనమాట. మనం చూస్తున్నట్లయితే జనసేన కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చి ఆ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని ఇక్కడ చూడడం అయితే మనం జరుగుతుందనమాట. అలాగే వచ్చిన వాళ్ళకి దేనికి కూడా ఇబ్బంది కలగకుండా పార్కింగ్ ఒక ఏరియా పక్కకు వైపుకి, అలాగే మీడియా వాళ్ళకి, అలాగే పోలీసు వాళ్ళకి, చిన్నపిల్లలకి, ఆడవాళ్ళకి, పెద్దవాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ అయితే సభ పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. ఈ ఎకరాల్లో మొత్తం ఆ రోజు జరిగే సభ మొత్తం కూడా మహాకుంభమేళను తలపించబోతుందని ఇక్కడ కార్యకర్తలు, ప్రజలు అయితే చెప్తున్నారు. చూడాలి ఆ రోజు ఎంత అంగరంగ వైభవంగా సభ అనేది జరుగుతుందో. పవన్ కళ్యాణ్ గారు అయితే గత ఎన్నికల్లో 1 సీటు మాత్రమే గెలిచారు. ఈ ఎన్నికల్లో 21కి 21 100% స్ట్రైక్ రేట్తో ఎన్నికల్లో గెలిచారు. సో ఈ వీళ్ళు జరగబోయే సభ ఏ విధంగా ఉంటుందో అని చెప్పి మొత్తం అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి సభకి 5 లక్షల నుంచి 10 లక్షల మంది వరకు వస్తారంటున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ రాజకీయ నాయకులు, కార్యకర్తలు, పార్టీ నాయకులు, వాలంటీర్ల కింద చాలామంది వచ్చి వాళ్ళు హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. చుట్టూ ఇంకా ఫెన్సింగ్లు అయ్యి తోపులాట్లు లేకుండా, ఎలాంటి కిక్కిరిపాటు లేకుండా ఉండేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా మనం చూస్తున్నట్లయితే ఇది మొత్తం 120 ఎకరాల్లో విస్తీర్ణం ఉంది. ప్రస్తుతానికైతే 24 ఎకరాల్లో మొత్తం అంతా కూడా ఫెన్సింగ్లు అన్ని కర్రలు అవి పాతేసి ఇనుప రాడ్లతో మొత్తం ఫెన్సింగ్లు అన్నీ చేస్తున్నారు. అలాగే పోలీస్ ఆఫీసర్లు కూడా ఇక్కడ ఉన్నారనమాట. మొత్తం ఇంకా వర్క్ అనేది మనకి జరుగుతుంది. అక్కడ ఉన్న పచ్చగడ్డి మొత్తం తొలగించి క్రేన్లతో, వాటితో, కొలతలతో ఆ మిగిలిన భాగం అంతా కూడా ప్రజలు వచ్చి అంచనా బట్టి వాళ్ళందరూ ఎంతమంది ప్రజలు వచ్చినా ఇక్కడ సరిపోయే విధంగా వాళ్ళు చర్యలు అయితే తీసుకుంటున్నారు.